మల్కాజిగిరి పార్లమెంటు నియోజకవర్గాన్ని కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ ఈ మూడు పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఎవరికి వారే గెలుపుపై ధీమాగా ఉన్నారు. బీజేపీ నుంచి పోటీ చేస్తున్న ఈటెల రాజేందర్ చాలా ఈజీగా గెలుస్తానని నమ్మకంతో ఉన్నారు. అలాగే బీఆర్ఎస్ పార్టీ ఈ నియోజకవర్గంలో అసెంబ్లీ స్థానాలు అన్ని తామే గెలిచామని, కాబట్టి బీఆర్ఎస్ గెలుపు ఖాయమని గట్టిగా చెబుతున్నారు. అయితే తెలంగాణలో అధికారంలో ఉండడం, ప్రస్తుతం కాంగ్రెస్ గాలి గట్టిగా వీస్తుండడం, గతంలో మల్కాజ్గిరి నియోజకవర్గానికి సీఎం రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహించడంతో ఎవరు ఎంత చెప్పినా చివరికి గెలిచేది కాంగ్రెస్ అభ్యర్థి సునీత మహేందర్ రెడ్డి అంటున్నారు. అయితే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సునీత పట్టుదలతో ప్రచారంలో దూసుకెళ్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను 100 రోజుల్లో చేసి చూపించడంతో ఇదే ప్రచారాస్త్రంగా సునీత ప్రజలకు వివరిస్తున్నారు. ఆమె నియోజకవర్గంలోని ప్రతి ఓటర్ను కలుస్తూ కాంగ్రెస్ పార్టీని ఎందుకు గెలిపించాలి, దేశంలో కాంగ్రెస్ పార్టీ ఎందుకు రావాలి అనేది క్లియర్గా వివరిస్తున్నారు. అలాగే కొన్ని ఏరియాల్లో ప్రజలతో ప్రత్యేకంగా సమావేశాలు ఏర్పాటు చేసి వాళ్ళ సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారు. సునీత చేస్తున్న ప్రచారం, ఆమెకు లభిస్తున్న ఆదరణ చూసి ప్రత్యర్థులు షాక్ అవుతున్నారని వార్తలు కూడా వస్తున్నాయి. అంటే మల్కాజ్గిరి నియోజకవర్గంలో సునీత ఎంతగా ప్రచారం చేస్తుందో, ఎంతగా అందరికంటే ముందు ఉందో అర్థం చేసుకోవచ్చు. మే 13న ఎన్నికలు, మే 11 వరకే ప్రచారం చేసుకునే అవకాశం ఉంది. రోజులు దగ్గర పడుతుండడంతో సునీత ప్రచారంలో మరింత స్పీడ్ పెంచారు. మల్కాజ్గిరి నియోజకవర్గంలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలను కవర్ చేసేలా పక్క ప్లాన్తో దూసుకెళ్తున్నారు. రేవంత్ రెడ్డి ఆల్రెడీ ప్రచారం చేయడం, అక్కడ జనాలు ఆయనకు ఘనంగా స్వాగతం పలకడం బట్టి చూస్తే పట్నం సునీత మహేందర్ రెడ్డి గెలుపు ఖాయమనే మాట ప్రతి నోట గట్టిగా వినిపిస్తోంది. దీంతో రెట్టించిన ఉత్సాహంతో పట్నం సునీత ప్రచారంలో దూసుకెళ్తున్నారు. ఎండను కూడా లెక్క చేయకుండా సామాన్యులను కలుస్తూ వెళుతుండడం అక్కడి జనాలను విశేషంగా ఆకట్టుకుంటోంది. సునీత ప్రచారం చేస్తుంటే మహిళలు, కార్మికులు, ఉద్యోగస్తులు, యువకులు ఇలా ఒక్కరేంటి అన్ని వర్గాల వారు మద్దతు తెలియజేస్తున్నారు. ఈ విధంగా ప్రత్యర్థులకు చుక్కలు చూపిస్తున్నారని మాట గట్టిగా వినిపిస్తుంది.